తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ సర్కార్ సీజన్ పూర్తయ్యాక వానాకాలం సీజన్ మొత్తం ఎగనామం పెట్టింది. రైతు భరోసా అంటూ 15,000 రూపాయలు ఇస్తామంటూ పెద్ద మాట్లాడినటువంటి కాంగ్రెస్ సర్కార్ వానాకాలం సీజన్కి రైతు భరోసా పథకాన్ని ఎగనామం పెట్టి తీరా యాసంగి సీజన్కు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ నట్టేట ముంచింది రైతులను. రైతన్నలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనుకున్నంత పని అయింది. రైతుల ఆందోళనే నిజమైంది. అంతా ఊహించినట్లుగానే వానాకాలం సీజన్కి ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా రైతు పెట్టుబడి సాయం పైన చేతులెత్తేసి రైతులకైతే మొండిచేయి చూపింది. నివేదిక పేరుతో కాలయాపన చేసింది. యాసంగిలోనూ కోతలు తప్పవని స్పష్టమవుతుంది. ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా 6,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పింది. దీంతో బరాబర్ రైతులను మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. వానాకాలం పంట సీజన్ మొత్తం ఎగనామం పెట్టి ఈ సీజన్కు రైతు భరోసా ఇవ్వడం లేదని సాక్షాత్తు మంత్రి గారే వెల్లడించడం జరిగింది. యాసంగి రైతు భరోసా పైన నమ్మకం లేకుండా చేసింది. యాసంగిలో రైతులందరికీ రైతు బంధు రాదని, కేవలం పంట వేసినటువంటి రైతులకు మాత్రమే, పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసాను ఎగవేసేందుకు పక్కా ప్లాన్తోనే ప్రభుత్వం మంత్రుల కమిటీ సమావేశాలు, అభిప్రాయ సేకరణలు, అసెంబ్లీ చర్చ అని మభ్యపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. ఎన్నికల సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ 10,000 ఎందుకు, 4 రోజులు ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు రైతు భరోసా కింద అదనంగా 5,000 రూపాయలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ గప్పాలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి యాసంగి, ఈ వానాకాలం సీజన్లు పూర్తయినాయి. ఇందులో యాసంగిలో రైతు బంధు కింద పాత 10,000 పంపిణీ చేసింది. ఈ వానాకాలం సీజన్లో పూర్తిగా ఎగనామం పెట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి యాసంగి సీజన్కి రైతు భరోసా పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా వచ్చేసరికి 6,000 రూపాయలకే పరిమితం చేసింది. సాగు చేసేటటువంటి భూములకే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని, కేవలం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా చూసేసరికి ఎన్ని ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా సరే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని, కేవలం సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని సాకులు చెప్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా చూసేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎన్ని ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్న వారికి సైతం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం రైతులను నట్టేట ముంచిన రీతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 90% మందికి పైగా చిన్న సన్నకారు రైతులే, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే ఉన్నారు. అట్లాంటప్పుడు రైతు భరోసా పథకానికి లిమిట్ పెట్టాల్సింది ఉండే కాంగ్రెస్ సర్కార్. కానీ ఎన్ని ఎకరాలు ఉన్నా సరే సాగు చేసే భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇక కమిటీలతో కాలయాపన చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా అమలును తప్పించుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక వేసింది. రైతు బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో మార్పుల కోసం మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో
ఏం చేసింది? రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించామని చెప్పినటువంటి ప్రభుత్వం చాలామంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ కమిటీ కాలయాపన చేసింది. రైతుల నుంచి సలహాలు ఏమి పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి నచ్చినట్లుగానే, మంత్రులకు నచ్చినట్లుగానే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామనం విడ్డూరంగా ఉంది. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అసెంబ్లీలో అసలు చర్చించడం లేదు. ఈ మంత్రుల కమిటీ ఈ నివేదిక అతిగతి లేకుండా పోయింది. ఈ నివేదికను పట్టించుకున్న పాపన పోలేదు. ఈ యాసంగిలో పంట వేసినటువంటి రైతులకు పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఈ రుణమాఫీ మాదిరిగానే రైతు భరోసాకు పిఎం కిసాన్ నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ రైతు భరోసా పథకాన్ని ఇంతదాకా సాగదీస్తూ వచ్చింది. ఇక కేసీఆర్ పెట్టుబడి సాయం 73,000 కోట్ల రూపాయలు చెల్లించింది. రైతు సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా పాలన సాగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాల అమలులో ఏనాడు వెనుకంజ వేయలేదు. రైతు బంధు పెట్టుబడి సాయం కింద 5.5 ఏళ్లలో రైతుల ఖాతాల్లో ఏకంగా 73,000 కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది, కేసీఆర్కే దక్కింది. కరోనా వంటి విపత్కర కష్టకాలంలోనూ రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీలో అసలు ఆలస్యం చేయలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచింది. కమిటీలతో కాలయాపన చేసి రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని గప్పాలు కొట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా వచ్చేసరికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి కేవలం 12,000 రూపాయలతోనే సరిపెట్టుకుంది. ఈ రైతు భరోసాను జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేస్తామని చెప్తూ వస్తుంది. కానీ ఇంతవరకు దీనిపైన ఎట్లాంటి విధి విధానాలను ప్రకటించలేదు. ఇప్పటికైనా రైతు భరోసా పథకాన్ని తొందరగా అమలు చేసి రైతన్నల ఖాతాల్లో జమ చేయాలని రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.